ఏపీపై బీజేపీ అధిష్టానం ఎందుకు తేల్చుకోలేకపోతోంది? కొత్త అధ్యక్షుడి ఎంపిక అడ్డుకుపడుతున్న అంశాలేంటి? ఎందుకు ఏపీ అధ్యక్షుడి ప్రకటన ఆగిపోయింది? హరిబాబును కొనసాగిస్తారా? కొత్త వాళ్లకు ఛాన్స్ ఇస్తారా? ఏదో ఒకటి 2-3 రోజుల్లో తేలిపోతుందంటున్నారు కమలనాథులు. తెలుగు రాష్ట్రాల విషయంలో బీజేపీ జాతీయ అధిష్టానం సాధారణంగా ఒకేసారి నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే ఈసారి అలా జరగలేదు. తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని ప్రకటించారు, కానీ ఏపీ విషయంలో మాత్రం తేల్చుకోలేకపోతోంది. ఇప్పటికే ఏపీలో కమలనాథులు 2 వర్గాలుగా చీలిపోయారు. కొంతమంది ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్న హరిబాబును కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సంఘ్ పరివార్ శక్తులతో పాటు జాతీయ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న బీజేపీ నేతలు సోము వీర్రాజుకు పార్టీ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకే జాతీయ నాయకత్వం ఏపీ అధ్యక్షుడి విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న హరిబాబుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆశీర్వాదం ఉంది. టీడీపీ కూడా హరిబాబుని కొనసాగించాలని కోరుకుంటోంది. సోము వీర్రాజు అధ్యక్షుడైతే టీడీపీకి ఇబ్బందులు తప్పవని తమ్ముళ్లు బలంగా నమ్ముతున్నారు. అయితే బీజేపీలో టీడీపీని పొగిడే వర్గం, తిట్టే వర్గం వేరువేరుగా ఉండటంతో అధికార పార్టీ ఆందోళనలో పడింది. 2019 ఎన్నికలు లక్ష్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ వస్తోంది బీజేపీ జాతీయ నాయకత్వం. ఏపీలోనూ బీజేపీ సొంతంగా బలపడాలంటే సోము వీర్రాజు లాంటి నాయకుడికి బాధ్యతలు అప్పగించాలని ఓ వర్గం సీరియస్ గానే కేంద్ర స్థాయిలో ఒత్తిడి తెస్తోంది. కానీ మరో వర్గం హరిబాబుకే ఫుల్ సపోర్ట్ అంటోంది. ఆంధ్ర ప్రాంతం వాళ్లకు కాకుండా ఈసారి రాయలసీమ ప్రాంతం వాళ్లకు ఏపీ కమలం పగ్గాలు ఇవ్వాలనే డిమాండ్ కూడా ఉంది. అందుకే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా జాతీయ పార్టీ ఎవరిని సెలెక్ట్ చేస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.